డియర్ స్టూడెంట్స్, నీట్ 2024 సంబంధించిన అఫీషియల్ కీ మీకు వచ్చేసింది. అండ్ రిజల్ట్ కూడా త్వరలోనే వచ్చేస్తుంది. 31st వరకు ఈ కీలో ఛాలెంజెస్ మీరు చేసుకోవచ్చు. అండ్ మీ ఓఎంఆర్ షీట్లో కూడా ఛాలెంజెస్ మీరు చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు ఏమవుతుందంటే 2 స్టేట్లకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అందులో మీరు అప్లై చేసుకోవాలి. మళ్ళీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఏం సర్టిఫికేట్స్ కావాలనేది మన ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. అండ్ అలా అప్లోడ్ చేసుకున్న తర్వాత ఓన్లీ కన్ఫర్మ్ అయిన క్యాండిడేట్స్తోని ఏపీ, తెలంగాణ మరి ఒక మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత మీకు ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోండి అని అడుగుతారు. ప్రియారిటీ ఆర్డర్ అంటే ఏమీ లేదు, మీకు తెలంగాణలో 56 కాలేజీలు అండ్ ఏపీలో కాలేజీలు ఉంటాయి మీకు తెలుసు. అండ్ వాటిని మీ ఆర్డర్లో పెట్టుకోవడమే. అన్ని కాలేజెస్ పెట్టుకోండి, ఆర్డర్ కంప్లీట్ అన్ని కాలేజెస్. ఎలా అనేది వీడియోలో మనం చూడబోతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ మీకు ప్రతి స్టేజ్లో కూడా మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అండ్ కామెంట్ చేయండి మీ మార్క్స్ ఎన్ని అనేది. సో మీరైతే ఈ ప్రియారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అనే వీడియో అయితే చూడండి. సో మీరైతే ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టుకోండి. ఎందుకంటే నాకు వచ్చేస్తుంది అని చెప్పి 10 కాలేజెస్ పెట్టుకొని రాకపోయినా కూడా మీకు ఇబ్బంది అవుతుంది. ప్రైవేట్, గవర్నమెంట్ అన్నీ పెట్టుకోండి. ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు క్లియర్గా మనం ఒక వీడియోలో అయితే చూద్దాం. కాలేజెస్ లిస్ట్ తెలంగాణకు సంబంధించిన కాలేజ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఏపీ కూడా ఉంది. అండ్ ఇదైతే మన వెబ్సైట్. ఇందులో అన్ని కాలేజెస్ రౌండ్కి ఎలా కట్ అయింది అనే డీటెయిల్స్ అయితే ఈ వెబ్సైట్లో ఉన్నాయి. సో ఈ వెబ్సైట్లో మీరు క్లిక్ చేయగానే ప్రతి రౌండ్లో ప్రతి కాలేజ్ ఎలా కట్ అయింది అనేది, ఈఎస్ఐ కాలేజ్, సో దీని డీటెయిల్స్ అన్ని రౌండ్స్లో ఎలా కట్ అయింది టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక వెబ్సైట్ తయారు చేసాం. అండ్ ఈ వెబ్సైట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, ఎలా తీసుకోవాలి నేను చెప్తాను. అండ్ ఇప్పుడు మనం చూద్దాం ప్రియారిటీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ. సో మీకైతే ఫస్ట్ టాప్ కాలేజెస్ ఉంటాయి, కట్ ఆఫ్ ప్రతి కాలేజ్ ఎలా ఉందో మీకు తెలుసు. అండ్ మంచి కాలేజ్, రెప్యూటెడ్ కాలేజెస్ ఏంటి ఇవన్నీ మీకు తెలుసు. అండ్ ప్రియారిటీ ఆర్డర్ మీకు ఒకసారి ఫస్ట్ మీరు తెలంగాణ ఆర్ ఏపీ ఈ నోటిఫికేషన్లో మీరు అప్లై చేసుకున్నాక అప్లై చేసుకున్న వాళ్ళతో ప్యూర్ మెరిట్ లిస్ట్, అంటే ఎవరైతే సీరియస్గా కౌన్సిలింగ్ వస్తున్నారో వాళ్ళతో ఒక మెరిట్ లిస్ట్ ఇచ్చాక ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోవడానికి వెబ్సైట్ అడ్రస్తో సహా వాళ్ళైతే ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోండి అని చెప్తారు. సో ప్రియారిటీ ఆర్డర్ మీరు విండో ఓపెన్ చేయగానే ఇలా అన్ని కాలేజెస్ అయితే మీకు కనిపిస్తాయి. టోటల్ అన్ని కాలేజెస్ కనిపించడం జరుగుతుంది. అండ్ అన్ని కాలేజెస్లో మీరు గవర్నమెంటే కావాలి మాకు, ప్రైవేట్ కావాలి మాకు అనేటువంటి ఇష్టాలు మీకు ఉంటాయి. అండ్ మీకు ఎక్కడ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఏ విధంగా పెట్టుకోవాలి యాక్చువల్గా మీరు చూసినప్పుడు మీకు అండ్ ఇక్కడ గౌట్ కాలేజ్లో మీరు ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ ప్రైవేట్ పెట్టుకున్నారు. టోటల్ 56 కాలేజెస్ అన్నీ పెట్టేసుకున్నారు ప్రియారిటీ ఆర్డర్. సో అది ఎలా వర్కౌట్ అవుతుంది, మీరు ఒకసారి విండో ఓపెన్ చేయగానే అన్ని కాలేజెస్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఆర్డర్ ఉంటుంది, 1 2 3 4 అని ఆర్డర్ ఉంటుంది ఆ విండోలో. ఇటువైపు ఈ కాలేజెస్ అన్నీ ఉంటాయి. సో ఇందులో నుంచి మీరు ఈ 1 ఉంది కదా, ఇక్కడ కాలేజెస్ 1 2 3 4 అన్ని కాలేజెస్ ఆర్డర్లో ఉంటాయి. సో ఈ కాలేజీలో మీరు ఫస్ట్ నాకు ఈ కాలేజీలో రావాలనుకున్న కాలేజీని ఇట్లా డ్రాగ్ చేసి 1 దగ్గర పెట్టేసేయాలి. ఆ తర్వాత మీకు ఇంకో కాలేజ్ కావాలి, దాన్ని డ్రాగ్ చేసి 2 దగ్గర పెట్టేసేయాలి. ఇవి ఇక్కడ అడ్జస్ట్ అవుతాయి. ఇలా టోటల్ 56 కాలేజెస్కు మీరు పెట్టుకోవచ్చు. సో మీరు ఒకవేళ టాప్ మార్క్స్ వచ్చాయి, 650 అలా వచ్చాయి అంటే ఓన్లీ మీకు కావాల్సిన ఒక 10 పెట్టుకున్నా సరిపోతుంది. సో కొంచెం కట్ ఆఫ్ దగ్గరలో ఉన్నారంటే 56కి 56 పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో మీకు ఉస్మానియాలో నాకు రాదు, గాంధీలో నాకు రాదు అని చెప్పి మీరు దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం అయితే లేదు. 1 to 56 మొత్తం కాలేజ్ మీరు పెట్టుకోవచ్చు. కౌన్సిలింగ్ రన్ అయ్యేప్పుడు మీ మార్క్ వచ్చే వరకు, మీ వరకు ఒకవేళ వచ్చినట్లయితే మీ మార్క్ వచ్చే వరకు ఏది ఖాళీ ఉందో దాంట్లోనే మీకు సీట్ అలాట్ అవుతుంది. మీరు 1 to 56 మీ ఆర్డర్ పెట్టుకున్నారు. సో మీ ఆర్డర్ అంటే మంచి కాలేజెస్ కావచ్చు, అండ్ మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ కావచ్చు, అండ్ మంచి రెప్యూటెడ్ కాలేజెస్ కావచ్చు, అన్నీ పెట్టేయండి మొత్తం ఆప్షన్స్ అన్నీ. సో ఇట్లా మీకు ఏమవుతుందంటే ఏది ఖాళీ ఉంటే మీకైతే అలాట్ అయిపోతుంది మీ వరకు కౌన్సిలింగ్ వచ్చే వరకు. మీ వరకు రాకుంటే అది ఫేజ్ 2 మీకు సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఆ తర్వాత థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. సో మీరైతే 1 to 56 కాలేజెస్ అన్నీ ఇక్కడ మీకు బాక్సెస్ ఉంటాయి, 1 2 3 4 ప్రిఫరెన్స్ ఆర్డర్ బాక్సెస్. అండ్ ఇక్కడ అన్ని కాలేజెస్ ఉంటాయి ఇటువైపు. సో 2 సెక్షన్లుగా ఉంటుంది. దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ వేయడమే, వరుసగా ఇక్కడ వేసుకుంటూ పోవాలి. అన్నీ మీకు నచ్చిన కాలేజీ ఏది అనేది మీరు అట్లా వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ దీనికి పెద్ద లాజిక్ ఏముండదు, 1 to 56 అన్నీ వేయండి. అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ ప్రైవేట్లో సీట్ వస్తే తెలంగాణలో 60K అండ్ గౌట్లో సీట్ వస్తే 13K అలా ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్లో సీట్ వచ్చాక సెకండ్ రౌండ్లో గవర్నమెంట్లో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా అని మీకు డౌట్ రావచ్చు. సో ఫస్ట్ రౌండ్ రాగానే మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి, తప్పదు ఇది. రిపోర్ట్ చేయకుంటే ఈ ఇయర్ మీకు అడ్మిషన్ క్యాన్సిల్. సో ఇక్కడైతే మీరు ఏం చేయాలి, ఇలాంటి సందర్భంలో
ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ వెళ్తే మీకు ఆ మిగతా ఫీజు రిఫండ్ అవుతుంది. ఆ 13,000 తీసుకుంటారు. మిగతాది రిఫండ్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు ఒక కాలేజ్‌లో సీట్ వచ్చింది గవర్నమెంట్ కాలేజ్ అండ్ సెకండ్ రౌండ్ ఇంకో కాలేజ్‌కి మీరెళ్లారు. సో, మీ సర్టిఫికేట్స్ ఆటోమేటిక్‌గా ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అండ్ సేమ్ ఫీజు అదే మెయింటైన్ అవుతుంది. సో, మొత్తానికైతే ప్రియారిటీ ఆర్డర్ మీరు అన్ని కాలేజీలు పెట్టుకోండి. మీకు స్టడీ ఇంపార్టెంట్, మంచి కాలేజ్ కావాలంటే మంచి కాలేజీల లిస్ట్. సో, ఇక్కడ మన వెబ్‌సైట్‌లో ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ ఎలా ఉంది చూడండి. అండ్ అలా మంచి రెప్యూటెడ్ కాలేజెస్ మీకు అర్థమవుతాయి. ఏపీ అయినా, తెలంగాణ అయినా సేమ్. సో, ఏపీ ఆర్ తెలంగాణ 2 కాలేజీల లిస్ట్ అయితే మన దగ్గర ఇది ఉండడం జరిగింది. అండ్ ఈ విధంగా మీరు ప్రయారిటీ ఆర్డర్ పెట్టుకోవాలి. ప్రయారిటీ ఆర్డర్ అంటే మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోవడమే. ఇక్కడ మీకు బాక్సెస్ నేను చెప్పినట్లు అండ్ ఇక్కడ కాలేజెస్ ఉంటాయి డ్రాగ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్.